టు గెట్ మోర్ అండర్స్టాండింగ్ అబౌట్ ఫంక్షన్స్ ఈరోజు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్స్ కూడా లైక్ సమ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అయితే తీసుకుందాం. ఓకే, లెట్స్ క్రియేట్ ఎ న్యూ ఫంక్షన్ ఫైల్ హియర్, ఎగ్జాంపుల్స్ ఆన్ ఫంక్షన్స్. ఓకే, .py. సో ఏం చేద్దామంటే స్టూడెంట్ గ్రేడ్ క్యాల్కులేటర్ అయితే చేద్దాం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ని నేను లిస్ట్లో పాస్ చేస్తాను. ఓకే, లిస్ట్లో పాస్ చేసి తన టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, యావరేజ్ ఎంత, అలానే తన గ్రేడ్ ఏంటి, ఓకే ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా ఆర్ ఫెయిల్ అయ్యాడా, ఓకే దీన్ని మనం చేద్దాం. ఇది కూడా మనం విల్ బీ యూజింగ్ మల్టిపుల్ ఫంక్షన్స్. ఓకే, ఒక ఫంక్షన్ నుంచి ఇంకొక ఫంక్షన్ని కాల్ చేస్తాం. ఓకే, సో లైక్ మీరు కోడ్ లైక్ ఫంక్షన్ రైట్, బట్ ఎగ్జాక్ట్గా ఒక ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్ని మనం ఎలా కాల్ చేయాలో యూ విల్ గెట్ ఏ బెటర్ అండర్స్టాండింగ్ హియర్. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే లెట్ మీ క్రియేట్ గెట్ టోటల్ మార్క్స్ నేను పాస్ చేస్తాను. ఓకే, సి ఇండెంటేషన్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే రిటర్న్ సమ్ ఆఫ్ మార్క్స్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ గెట్ యావరేజ్, మార్క్స్ పాస్ చేస్తాను. ఓకే, రిటర్న్ యావరేజ్ ఎలా చేస్తాం మనం, సమ్ ఆఫ్ ఆల్ ద ఐటమ్స్ మార్క్స్ కదా, డివైడ్స్ బై లెంత్ ఆఫ్ మార్క్స్. ఓకే, సో ఇది తెలుసు కదా, ఈ ఫార్ములా తెలుసు కదా మీకు. లైక్ యావరేజ్ దేనికైనా యావరేజ్ ఎలా చేస్తారు, సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ డివైడ్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ అంటే లెంతే. ఓకే, మనకి ఒక లిస్ట్లో 5 నెంబర్స్ ఉన్నాయనుకోండి, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, లెంత్ ఆఫ్ మార్క్స్ తీసారంటే ఆ 5 ఎలిమెంట్స్ 5 కదా రిటర్న్ చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ హౌ లెంత్ వర్క్స్ అనమాట. ఓకే, నా ఇది ఇలా రిటర్న్ చేస్తుంది. ఇక్కడ నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే డెఫ్ గెట్ గ్రేడ్. ఇక్కడ నేను ఏం చేస్తాను, లెట్స్ టేక్ యావరేజ్ తీసుకుంటా. బేస్డ్ ఆన్ యావరేజ్ ఓన్లీ ఐఎమ్ గ్రేడింగ్ దిస్ పర్సన్. ఓకే, యావరేజ్. ఓకే, ఇప్పుడు ఇఫ్ యావరేజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 90 అయింది అనుకోండి, ఐఎమ్ రిటర్నింగ్ వాట్ ఈస్ దట్, ఏ గ్రేడ్. Okay, else if average greater than or equals to 75 అయితే I'm giving return what is that, B grade. And if average greater than or equals to 50 అయితే ఐఎమ్ అలొకేటింగ్ రిటర్న్ సి గ్రేడ్. ఎల్స్ ఫెయిల్, ఎల్స్ అంటే అప్పటికి ఇంకా 50 కన్నా తక్కువ వస్తే ఐఎమ్ కన్సిడరింగ్ దట్ పర్సన్ యాజ్ ఫెయిల్. రిటర్న్ ఫెయిల్డ్, లేదంటే జస్ట్ ఎఫ్ ఇస్తా. ఓకే, నౌ సో వీ హ్యావ్ 3 ఫంక్షన్స్ హియర్. ఓకే, వీ హ్యావ్ 3 ఫంక్షన్స్. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇన్పుట్ ఇవ్వాలి నేను. సో ఈ ఇన్పుట్స్ కూడా నేను ఇంకో ఫంక్షన్ నుంచే పాస్ చేయాలనుకుంటున్నా. డెఫ్ స్టూడెంట్ రిపోర్ట్ ఆఫ్ మార్క్స్. ఇప్పుడు నేనేం చేస్తానంటే టోటల్ ఈక్వల్స్ టు గెట్ వాట్ ఈస్ దట్ నెంబర్, గెట్ టోటల్ అని వచ్చిందా, TOTAL. change the name here as well. Get total of marks. అలానే what next, average equals to get average of marks. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే
గ్రేడ్కి నేను యావరేజ్ తీసుకుంటున్నా, ఏదైతే దీని నుంచి అవుట్పుట్ వస్తుందో దానికి నేను యావరేజ్ అని ఇక్కడ వేరియబుల్లో స్టోర్ చేసే కదా ఆ వాల్యూని. సో దీన్ని నేను ఈ ఫంక్షన్కి ఇస్తా. వాట్ ఈస్ దాట్? గెట్ యావరేజ్ ఆఫ్ గెట్ గ్రేడ్ ఆఫ్ యావరేజ్ బట్టి నేను ఇక్కడ గ్రేడ్ అనేది డిసైడ్ చేస్తాను స్టూడెంట్స్. ఓకే, నౌ వాట్ నెక్స్ట్? రిటర్న్ string student name is the student report or exam report. First average లేదా ఫస్ట్ టోటల్ తీసుకుందాం. టోటల్ ఈజ్ వాట్ ఈస్ దాట్? టోటల్ కదా మనకు వచ్చింది. టోటల్ లైన్ బ్రేక్ ఇస్తున్నా. అండ్ వాట్ ఈస్ దాట్? వాట్ నెక్స్ట్? యావరేజ్ ఈజ్ యావరేజ్. అగైన్ ఐఎమ్ గివింగ్ లైన్ బ్రేక్. నెక్స్ట్ what is that? Get grade kada. Grade is, or I'll just put it simple, grade. ఇక్కడ కూడా నేను లైన్ బ్రేక్ ఇస్తాను. సో ఇట్ లుక్స్ గుడ్ అనమాట. ఓకే, నౌ ఇప్పుడు ఈ ఫంక్షన్స్ అన్ని రన్ అవ్వాలంటే వీ హ్యావ్ టు కాల్ దిస్ పేరెంట్ ఫంక్షన్. దిస్ ఈజ్ ఓన్లీ ట్రిగరింగ్ ఆల్ దోస్ ఫంక్షన్స్ అండ్ గెటింగ్ ఆల్ ద డేటా బై కాలింగ్ ఎవ్రీ ఫంక్షన్. ఈ ఫంక్షన్ కాల్ చేస్తుంది టోటల్ వాల్యూలో ఏదైతే రిటర్న్ అవుతుందో అది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ యావరేజ్, ఈ ఫంక్షన్ కాల్ చేస్తుంది గెట్ యావరేజ్. సో ఈ ఫంక్షన్ కాల్ అయ్యి ఏదైతే రిటర్న్ అయిందో ఇందులో స్టోర్ చేస్తుంది. అండ్ దెన్ గ్రేడ్ కూడా సేమ్. ఓకే, నౌ లెట్ మీ కాల్ దట్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు నేను రన్ చేసినానికి ఇట్ డజంట్ హ్యాపెన్ యాక్చువల్లీ. సి, నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. వీ హ్యావ్ టు కాల్ ద ఫంక్షన్, రైట్? నౌ ప్రింట్ ఆఫ్ students, what is that? Student report na manaki. Student report of, I'm passing a list. First 50 వచ్చాయి. Okay, and then 70. Or else let's take, we are taking all these things, right? సమ్మే చేస్తున్నాం. ఓకే, లిస్టే తీసుకుందాం. 90, 68. ఓకే, లెట్ మీ ఎగ్జిక్యూట్. సి, టోటల్ స్టూడెంట్ ఎగ్జామ్ రిపోర్ట్ టోటల్ అని, టోటల్ ఇక్కడ ఇస్తాను నేను. ఇక్కడ కాదు, లైన్ బ్రేక్ హియర్. Okay, see, student exam report total 278, average 69.5, grade C. How it is happening? Let's discuss. So ikkada nenu student report ఆ ఫంక్షన్కి ఒక లిస్ట్ పాస్ చేసా బికాజ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఎన్ ఆర్గ్యుమెంట్. ఓకే, లిస్ట్ అనేది ఒక ఆర్గ్యుమెంట్. నా టోటల్ గెట్ టోటల్కి సేమ్ ఆ మార్క్స్ ఇచ్చే పంపిస్తున్నాం, కాల్ చేస్తున్నాం. గెట్ టోటల్ సమ్ ఆఫ్ మార్క్స్. ఇక్కడ సమ్ ఆఫ్ మార్క్స్ అంటే సమ్ అనేది కూడా ఒక ఫంక్షన్. ఇట్ ఈస్ ఎ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఇన్ పైథాన్. ఓకే, ఇదేం చేస్తుందంటే సి, ఇట్ ఈస్ టేకింగ్ వన్ ఇటరబుల్ ఆబ్జెక్ట్ and it is what it is doing sum of all those numbers. Return the sum of a start value from default 0 plus an iterable of numbers. All the numbers ni sum చేస్తుంది. ఓకే, నౌ సమ్ చేసిన తర్వాత ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది ఇందులోకి, టోటల్లోకి. తర్వాత నెక్స్ట్ లైన్ ఏముంది? యావరేజ్. గెట్ యావరేజ్ ఆఫ్ మార్క్స్. సేమ్ లిస్ట్ పాస్ అవుతుంది యావరేజ్లోనికి. సమ్ ఆఫ్ మార్క్స్ బై length of marks, that is the average. Now if grade, యావరేజ్ అనేది యావరేజ్లో స్టోర్ అయింది కదా, ఇప్పుడు ఆ యావరేజ్ని ఏదైతే తీసుకున్నామో ఆ యావరేజ్ని గెట్ గ్రేడ్ చేయడానికి, గ్రేడ్ డిసైడ్ చేయడానికి పంపిస్తున్నాం. ఓకే, దీనికి మార్క్స్ పంపించాం ఎందుకంటే వీ నీడ్ దోస్ లిస్ట్ టు బి ఎవాల్యుయేటెడ్ ఆర్ ప్రాసెస్డ్ ఫర్ దోస్ టూ ఫంక్షన్స్. బట్ ఇక్కడ ఏంటంటే యావరేజ్తో మనం ఇక్కడ డైరెక్ట్గా చేస్తున్నాం. ఓకే, నా యావరేజ్ ఇక్కడ ఏంటి మనకి, వన్స్ మనకి ఇక్కడ యావరేజ్ ఎంత వచ్చింది? సి,
69.5 కదా. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 90. ఓకే, 9.5 అనేది 90 కన్నా చిన్నది. సో నెక్స్ట్ బ్లాక్ వస్తుంది. సో దీనికన్నా చిన్నది నెక్స్ట్ సి, యా దీని మధ్యలో ఉంటుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 50. దట్ ఈస్ వేర్ దిస్ ఈస్ ఎగ్జిక్యూటింగ్, రిటర్నింగ్ సి. ఓకే, this is how it works. So let's take some hard example. Okay, so ఇక్కడ నేను ఏం చేస్తానంటే, let me take online food delivery system. Okay, so let's go with an example. ఇది నేను ఏం చేస్తానంటే, let's rename this student grading system. Okay, next online delivery .py. It is a new example. Let's go. What I'll do is, so I want to order something. Okay, I want to order something. సో అదేం చేస్తుందంటే, ఇందులో కూడా మనం ఒక 3 to 4 ఫంక్షన్స్ తీసుకుందాం. సో మెయిన్ ఫంక్షన్లో ఏం చేయాలి అంటే, వీ హ్యావ్ టు సెలెక్ట్ ఎ ఫుడ్. ఓకే, సెలెక్ట్ అన్ ఐటమ్. స్టెప్ 2 ఏం చేస్తామంటే, పేమెంట్ ప్రాసెస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే, ఫుడ్ డెలివరీ అయిందో లేదో విల్ చెక్ ఇట్. ఓకే, ఇది కూడా సింపుల్, సేమ్ అలానే ఉంటుంది. ఓకే, లెట్స్ సీ హౌ ఇట్ వర్క్. నౌ డెఫ్ సెలెక్ట్ ఫుడ్. ఇక నేను ఏం చేస్తానంటే, ఐ విల్ బి టేకింగ్ ఎ స్ట్రింగ్ ఐటమ్. ఏ ఐటమ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాం అది రిటర్న్ సెలెక్టెడ్ ఐటమ్ అనేది ఇక్కడ మనకి వచ్చేటట్టు. నౌ దిస్ ఇస్ వన్ ఫంక్షన్. అండ్ నెక్స్ట్ డెలివర్ ఫుడ్, ఇది కూడా ఒక సేమ్ ఐటమే తీసుకుంటున్నాం. రిటర్న్ డెలివర్డ్ ఐటమ్ టు యువర్ అడ్రస్. ఆర్డర్ ఫుడ్. ఇక్కడ ఏంటంటే ఐటమ్ అండ్ ప్రైస్ కూడా ఇస్తున్నాను నేను. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 2 ఆర్గ్యుమెంట్స్ హియర్. ఓకే, నౌ స్టెప్ 1లో ఏమవుతుంది మనకి, సెలెక్ట్ ఫుడ్ కదా, ఫుడ్ ఐఎమ్ కాలింగ్ విత్ ఐటమ్. అండ్ స్టెప్ 2లో మనకి వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ స్టెప్ 2 ఈక్వల్స్ టు ప్రాసెస్. ఆర్ ఇక్కడ మనం ఇంకొకటి వేసుకుందాం. లెట్స్ టేక్ డెఫ్ ప్రాసెస్ పేమెంట్. ఇక్కడ ఏం చేద్దామంటే అమౌంట్. ఓకే, నా రిటర్న్ పేమెంట్ ఆఫ్, let's take rupees kada, where it is, let's take dollars. అమౌంట్ అనేది పాస్ చేస్తున్నా సక్సెస్ఫుల్లీ. ఓకే, సో యా ఫస్ట్ మనకి ఇది ఉండాలి, ఎందుకంటే పేమెంట్ అనేది తర్వాత. యా దట్స్ ఫైన్, దట్స్ ఓకే. ప్రాసెస్ పేమెంట్, యా సరిపోయింది. ఫస్ట్ ఆర్డర్ చేస్తాం, పేమెంట్ చేస్తాం, ఫుడ్ డెలివరీ అవుతుంది. యా process payment of, what's the price, I have to pass it here. Step 3లో ఏమవుతుంది మనకి, డెలివర్ ఫుడ్ 1 2 3, డెలివర్ ఫుడ్ ఆఫ్ ఐటమ్. ఎస్, నెక్స్ట్ రిటర్న్ ఆర్డర్ సమ్మరీ అని ఇస్తున్నా, జస్ట్ /n స్టెప్ 1 నుంచి స్టెప్ 1 /n స్టెప్ 2 /n అంటే తెలుసు కదా, యు నో రైట్. స్టెప్ 2 /n అంటే ఇట్ ఈస్ లైన్ బ్రేక్ అనమాట. స్టెప్ 2
end slash n step 3. Sorry, step 3. ఓకే, సో ఇప్పుడు నేను ఫంక్షన్ని కాల్ చేయాలి. ఓకే, హౌ డు ఐ ప్రింట్ ఆఫ్ ఆర్డర్, వాట్ ఈస్ దట్, ఆర్డర్ ఫుడ్ ఏనా? యా, ఆర్డర్ ఫుడ్. ఆర్డర్ ఫుడ్ అనేది ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ 3 things, 2 things, ప్రైస్ అండ్ ఐటమ్. ఐటమ్ ఏం చేస్తానంటే లైక్ లెట్స్ టేక్ బోబా డ్రింక్. And what is the price? Let's take $2.99. Let me execute how it is working. See, let me print first thing like star into 30. Yeah, see, order summary, selected boba drink. Okay, see here, selected boba drink. This is what first it is calling. Okay, see, ఇది నేను కాల్ చేసేటప్పుడు ఐఎమ్ గివింగ్ ఐటమ్ అండ్ ప్రైస్. నౌ సి స్టెప్ 1 ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. తెలుసు కదా, పైథాన్ ఎప్పుడు సీక్వెన్షియల్గా మనకి ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఓకే, సెలెక్ట్ ఫుడ్ ఆఫ్ ఐటమ్. సెలెక్ట్ ఫుడ్ ఆఫ్ ఐటమ్. ఐటమ్ ఏంటి ఇక్కడ మనం పాస్ చేసాం కదా ఇది కాల్ చేస్తున్నప్పుడు, బోబా డ్రింక్. ఓకే, బికాజ్ ఇట్ ఈజ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ బోబా డ్రింక్ ఉంది. ఓకే, సో 299 ఇచ్చామనుకోండి, 299 వచ్చేస్తుంది అక్కడ ఫస్ట్ మనకి. ఓకే, సెలెక్టెడ్ 299 వస్తుంది. ఓకే, యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్, if it is a positional argument, you have to pass at the time of calling the function by giving the correct positions. Okay, now alane next step 2 ఏమవుతుంది? process payment. Now payment ఏంటి ఇక్కడ? what is the payment? price. this is what we are passing. ప్రాసెస్ పేమెంట్ అమౌంట్ అనేది ఇక్కడ మనకి ఇది ప్రింట్ అవుతుంది, ఇది రిటర్న్ అవుతుంది ఫంక్షన్కి, రిటర్న్ అయ్యి ఇందులో స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ 3 డెలివర్ ఫుడ్. ఓకే, వాట్ ఈస్ దాట్? డెలివర్ ఫుడ్. యా, డెలివర్ ఫుడ్. సి, ఇది రిటర్న్ అయ్యి ఇందులో స్టోర్ అవుతుంది. స్టోర్ అయినవన్నీ మనం ఇక్కడ సమ్మరీలో ఇస్తున్నాం, రిటర్న్ చేస్తున్నాం. ఓకే, రిటర్న్ చేసేది ఇక్కడ ఫైనల్గా మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, యా, ఎనీథింగ్ వీ హ్యావ్ హియర్? Yeah, that's it. I think you have a better understanding of how Python functions actually working, right? Yeah, if time permits, we'll go with more examples in functions. Since functions are very important, you have to understand more and more. Okay, and also in next session we have to discuss about comprehensions. Okay, సో మనం లిస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఫర్ లూప్స్ రాసేసి మనం లిస్ట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో వాటన్నిటిని ప్రాసెస్ చేస్తాం, రైట్? సో అలానే మనకి లిస్ట్ కాంప్రహెన్షన్ అని, సెట్ కాంప్రహెన్షన్, డిక్షనరీ కాంప్రహెన్షన్ ఉంటాయి మనకి. ఓకే, దే ఆర్ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ యూస్ఫుల్. ఓకే, సో మనం ఈ లూప్స్ అన్నీ కాకుండా వీ హ్యావ్ టు రైట్ ఎంటైర్ థింగ్ ఇన్ ఏ సింగిల్ లైన్. Okay, it is very important. We'll do that in next session. Okay, yeah, that's it guys. Bye bye.